చూడండి. ట్యూస్డే మండే ట్యూస్డే అవుతుంది. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను రెడీ అయ్యి నేను బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా అవన్నీ నేను మీకు కార్లో కూర్చున్నాక చెప్తా అనమాట. ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మై హార్ట్ అండ్ మై డాడ్ చాలా కష్టపడ్డాడు దానికోసం. సో యా, దానికోసం వెళ్తున్నా. అండ్ ఈ వ్లాగ్ మీరు మొత్తం చూడాలి, ఎందుకంటే ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్. అండ్ మీ అందరికీ కూడా స్పెషల్ అనే అనుకుంటున్నాను. నాకు స్పెషల్ అయితే మీకు కూడా స్పెషలే, మీకు ఏదైతే స్పెషల్ అయితే నాకు కూడా స్పెషలే. బికాజ్ ఐ కాల్ యూ ఫ్యామ్ అంటే ఏంటి, ఫ్యామిలీ అని. సంథింగ్ ఇంట్లో పెట్స్ ఉంటే ఇదే ప్రాబ్లం, ఏడబడితే ఆడ వాళ్ళ హెయిర్ ఉంటుంది. సో యా, లెట్స్ గెట్ రెడీ. అండ్ హైదరాబాద్లో ఎంత చలి పెరిగిపోయింది, ఎంత మాయిశ్చరైజర్ పెట్టినా కూడా మొత్తం ఇట్లా పలిగిపోతున్నాయి. నా స్కిన్ కూడా, నా ఫేస్ స్కిన్, నాట్ బాడీ స్కిన్, నా ఫేస్ స్కిన్ కూడా ఇట్ నెవర్ గెట్స్ డ్రై. ఓకే, సో బికాజ్ ఐ హ్యావ్ కాంబినేషన్ స్కిన్, అంత ఎక్కువ డ్రై అవ్వదు అసలు. బట్ ఎంత మాయిశ్చరైజర్ పెట్టుకొని పడుకున్నా కూడా ఇట్స్ గెటింగ్ డ్రై. అండ్ నా బాడీ అయితే పక్కన పెట్టండి, ఐ హ్యావ్ సహారా డెజర్ట్ బాడీ. అంత డ్రై ఉంటుంది, ఎప్పుడు ఎండాకాలంలో కూడా డ్రై అవుతూ ఉంటుంది నా బాడీ. మీకు కూడా ఇట్లాంటి ఇష్యూ ఏమన్నా ఉంటే జస్ట్ యూజ్ అ బాడీ లోషన్. అలాంగ్ విత్ దాట్ యూరియా క్రీమ్ పైన ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఎనీ ఫార్మా యూరియా క్రీమ్. ఐ యూజ్ ఆక్వా యూరియా 20 అండ్ అప్పుడప్పుడు నేను కొటారెల్ కూడా వాడుతుండే. అప్పట్లో కొటారెల్ అయిపోయిన తర్వాత ఐ స్విచ్ టు ఆక్వా యూరియా. ఆక్వా యూరియా ఇస్ గుడ్ కంపారిటివ్లీ కొటారెల్ ఇస్ ఆల్సో యూరియా క్రీమ్ అనమాట బేసికలీ. సో అది నేను మిక్స్ చేసుకొని కాళ్ళకి పెట్టుకొని పడుకుంటా, సో దట్ నాకు పలగవు. నాకు కాళ్ళు కింద పలిగితే నాకు కోపం ఇట్లా ఇట్లా ఇక్ అవుతుంటుంది అనమాట. ఐ జస్ట్ హేట్ ఇట్. సో చెప్పులు వేసుకున్నప్పుడల్లా మంచిగా కనిపించాలి నా కాళ్ళు. సో యా, ఇద్దరు ఒప్పునే. I'm wearing this dress. This is from H&M, pant H&M నుంచి అండ్ టాప్ కాటన్ వరల్డ్ నుంచి. సో యా, కంఫర్టబుల్ అండ్ నైస్. ఇది వేసుకొని పోదాం అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ గోనా పుట్ ఎనీ లిప్స్టిక్ ఇప్పుడే, ఎందుకంటే కిందికి వెళ్ళి నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో యా, బట్ నేను కమ్మలు తెచ్చినుండే, కింది నుంచి పైకి అవి ఏడబెట్టినానో నాకు అర్థమవుతలేదు. అయ్యో, నా షార్ట్లో ఉన్నాయి. ఆల్సో ఐ వాంట్ టు షో యూ గైస్, నా మేనేజర్ నాకు చాలా క్యూట్ బ్యాగ్ పంపించింది. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ దాగా. సో వాళ్ళ ఫ్రెండ్ బ్రాండ్ అంట. ఎంత క్యూట్ ఉంది చూడండి. లుక్ ఎట్ దిస్ వర్క్, దిస్ ఇస్ హ్యాండ్ వర్క్ ఫర్ షూర్, ఎందుకంటే దిస్ ఇస్ జూట్. సో యా, మన ఊర్లో సంచులు ఉంటాయి కదా, ఆ మెటీరియల్ ఇది. లుక్ సో గుడ్, బాగుంది కదా. స్పేస్ కూడా చాలా మంచిగా ఉంది. అవుట్ ఆఫ్ లవ్ షీ సెంట్. నా ఫ్రెండ్ మెసేజ్ చేసిండు, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నువ్వు తినేసి ఉన్నా, నేను వస్తున్నా అని. ఓ మై గాడ్, ఐ హ్యావ్ టు ఈట్. తినకపోతే మైగ్రేన్ వస్తుంది నాకు. పొద్దున్న లేచినాక 1 hourకి నాకు ఫుడ్ పడాలి, లేకపోతే గాన్ కేస్ నేను. నా ఫ్రెండ్ సిగ్గుపడుతున్నాడు బ్లాగ్లో రావడానికి. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ కెమెరా ఫోబిక్, హూ ఆర్ కెమెరా ఫోబిక్. సో బేసికలీ వీఆర్ ఇన్ సికింద్రాబాద్ మార్కెట్ బికాజ్ మేము ఒక ఫామ్ హౌస్ ఓపెన్ చేసినాం. దానికోసం బెడ్షీట్స్ అండ్ కంఫర్టర్స్ కావాలి, దానికోసం వచ్చిండే అనమాట నేను నా ఫ్రెండ్. సో దట్స్ ద బిగ్ థింగ్. నేను చెప్తా అన్నా కదా, దట్ ఈస్ ద బిగ్ థింగ్. సో లెట్స్ హంట్. ఒక షాప్కి వెళ్ళినాం, అక్కడ చాలా కాస్ట్ చెప్తున్నాడు మాకు 4 rooms ఉన్నాయి ఫామ్ హౌస్లో.
సో 4 బెడ్షీట్స్ కావాలి ఇప్పుడు నాకు, లైక్ 12 బెడ్షీట్స్ కావాలి, నాట్ 4. కంఫర్టర్స్ कंफर्टर का हो गया और वाला बेडशीट्स हो पूरा बेडशीट्स भी चाहिए पर वो भी सेपरेट है ना सब चीज़ मिलेगा पूरा होटल सप्लाई का आपको तो कंफर्टर्स का स्टार्ट मिनट बताओ वो एक्चुअली मेरे पास में वेलिस्टन का आया हुआ है डबल का जो है आपको బేసికలీ దీనికంటే ముందు మేము ఇంకా 2 షాప్స్ కూడా వెళ్ళినుండే అనమాట. అక్కడ చాలా అంటే చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించినాయి. వాళ్ళు చూపించే క్వాలిటీకి కూడా మనం అంత ప్రైస్ పెట్టాలి అని అనిపియలేదు. అంత వెరీ బ్యాడ్ క్వాలిటీ ఉండే. అండ్ ఇక్కడ మేము టవల్స్ కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఫార్మ్ స్టేలో టవల్స్ కూడా పెట్టాలి కాబట్టి టవల్స్ కూడా చూస్తున్నాము. వి డిడ్ంట్ నో టవల్స్, బెడ్ షీట్స్ అండ్ అన్ని గ్రామ్స్‌లో వీళ్ళు వెయిట్ చేస్తారు అని. సో ఒక్కొక్క టవల్ వాళ్ళు డిఫరెంట్ క్వాలిటీ, డిఫరెంట్ గ్రామ్స్ వైస్ వాళ్ళు ఇట్లా వేయింగ్ మెషిన్ పైన పెట్టి వెయిట్ చెక్ చేస్తుండే అనమాట. సో 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 300 గ్రామ్స్ అట్లుండే. అండ్ గ్రామ్స్ ప్రకారం మనకి ప్రైస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వి డిడ్ంట్ నో దిస్ ప్రాసెస్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అండ్ ఇదొక లెర్నింగ్ ప్రాసెస్ లాగా మేము తీసుకునే అనమాట. నేను నా ఫ్రెండ్, మా ఫ్రెండ్ కూడా షాక్ అయినుండే. ఏంది యాక్చువల్లీ గ్రామ్స్‌లో చూస్తారా అని. సో ఈ షాప్‌లో మేము ఓన్లీ టవల్స్ అండ్ బెడ్ షీట్స్ తీసుకున్నాము. కంఫర్టర్స్ మేము తీసుకోలేదు. ఎందుకంటే కంఫర్టర్స్ అంత క్వాలిటీ అంత నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నచ్చిన క్వాలిటీవి కూడా ఆయన ఉండి నేను ఇస్తే మొత్తం కంప్లీట్ 12 ప్యాకే ఇస్తాను, నేను ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఒక 5, 6 ఇయ్యలేను అన్నట్టు మాట్లాడుతుండే అనమాట. బికాస్ హీ వాంట్స్ టు జస్ట్ క్లియర్ హిస్ మాల్ ఆఫ్. బట్ మాకు 12 కంఫర్టర్స్ అవసరం లేకుండే, అందుకే మేము తీసుకోలేదు. అండ్ ఇంటి కోసం కూడా నేను బెడ్ షీట్స్ అక్కడ చూసిన. ఇంటి కోసం బెడ్ షీట్సే కాదు, నేను ఫ్లోర్ మ్యాట్స్ కూడా చూసినుండే. సో యాహ్! మనం సెలెక్ట్ చేసిన ఎట్లైనా నచ్చవు కాబట్టి, ఇగో ఇట్లాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి, అట్లాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి, ఈ ప్యాటర్న్‌కి అంత ప్రైస్ అన్నట్టు నేను మా అమ్మకి వీడియో కాల్ చేసి చూపిస్తుండే. దే హావ్ రియల్లీ గుడ్ కలెక్షన్. నాకు తెలియని కూడా తెలవదు ఇంత మంచి కలెక్షన్ బెడ్ షీట్స్‌లో కూడా ఉంటది అని. క్వాలిటీ వైస్ ఇంత డిఫరెన్స్ ఉంటదని కూడా నాకు అస్సలు తెలవదు. దిస్ ఈస్ మై ఫస్ట్ టైమ్. సో యాహ్! చూడు, ఇది తీసుకో. मेजरिंग टेप క్వాలిటీ చాలా బాగుంది. హియర్ ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు షో మై అవుట్‌ఫిట్. అండ్ ఆ గల్లీలు చూస్తుంటే నాకు చార్మినార్ గుర్తొచ్చింది. నాకు, నా ఫ్రెండ్‌కి. చార్మినార్‌లో కూడా ఇట్లనే ఉంటాయి కదా గల్లీలు. 500 లేనిది ఆయన తీసుకోడు, ప్రాఫిట్ లేనిది. హెవీ మార్జిన్ ఉంటాయి బిజినెస్‌లలో. యాహ్! హెవీ మార్జిన్ గైస్. ఇక్కడికి తెచ్చేది గుజరాత్ వాళ్ళే ఉంటారు, ఇక్కడ అమ్మేది గుజరాత్ వాళ్ళే ఉంటారు. యాహ్! దిస్ ఈస్ ద షాప్. శివం డెకోర్కి మేము పోయినాం. ఇంత బుడ్డ షాప్. ఆ పక్కన గల్లీ కనిపిస్తుందా, ఆ గల్లీలోకి తీసుకుపోయిండు అంకుల్ మమ్మల్ని. అంత చిన్న షాప్ పెట్టుకొని ఇంత పెద్ద మాలం ఇప్పుడు మేము కొనుక్కొని వచ్చినాం. అసలు ఎంతకు తగ్గుతలేడు అంకుల్, అస్సలు తగ్గుతలే. సో మేము ఇంకా బెడ్షీట్స్, టవల్స్ అండ్ ఇంటికి ఏం కావాలో అవి తెచ్చుకున్నాము. దే హ్యావ్ రియలీ గుడ్ స్టఫ్ టు బీ ఆనెస్ట్. నిజం చెప్పాలంటే మంచిగా ఉన్నాయి. బట్ దెన్ కాస్ట్ మాత్రమే కొంచెం ఎక్కువ పడుతున్నాయి మనకి. ఇంటికైతే పెట్టచ్చు, బట్ ఇంకా బిజినెస్ వైజ్ వచ్చేసరికి ఇంక అన్నీ చూసుకోవాలి కదా. సో యా. అండ్ కంఫర్టర్ దొరకలే. ఇప్పుడు కంఫర్టర్స్ హంట్లో ఉన్నాం నేను, నా ఫ్రెండ్స్. యా గైస్, ఇందాకే ఒక స్టోర్కి వెళ్ళేసి వచ్చినాం మేము. ఎక్కువ చెప్తున్నారు చాలా. ఓ మై గాడ్. యా, వీఆర్ సర్చింగ్. ఇంకా ఎప్పుడు వచ్చినాం రా మనము? 11:40కి వచ్చినాం మేము. ఇట్స్ 2 రైట్ నౌ అండ్ వీఆర్ స్టిల్ రూమింగ్. మహాకాళి దేవాలయం. ఈరోజే ఇంకా ఎండ సంపుతుంది. రోజు ఇంత కొడుతుందో నాకు తెలియదు. నేనైతే లిప్ బామ్ పెట్టుకొని హాయిగా కూర్చున్నా కార్లో. మేము మస్తు వెతికినాం కంఫర్టర్స్ కోసం. గూగుల్లో మొత్తం అన్నీ సర్చ్ చేసి, అక్కడ సర్చ్ చేసి, ఇక్కడ సర్చ్ చేసి ఇంకా
ఫైనలీ ఒక ప్లేస్‌కి వెళ్ళినాము. వీడు యాక్చువల్లీ నా ఫ్రెండ్ పెద్ద కార్ తీసుకొచ్చినుండే. ఆ గల్లీలలో పెద్ద కార్ ఎట్లా పడతది అనుకున్నాడో ఏమో గాని. సో, మేము ఒక దగ్గర కారు పెట్టి ఇంగంతా నడుచుకుంటూనే తిరిగినాము. అండ్ ఈ ప్లేస్‌లో మాకు కంఫర్టర్స్ నచ్చినాయి మాకు. అండ్ క్వాలిటీ క్రేజీ ఉండే. ఆ క్వాలిటీకి ప్రైస్ పెట్టొచ్చు అని అనిపించింది లిటరల్లీ చెప్పాలంటే. ఆ క్వాలిటీని మాకు నచ్చినాయి కాబట్టి మేము ఇక్కడ తీసుకున్నాము. కంఫర్టర్స్ అవన్నీ. అండ్ ఇప్పుడు నేను చూపిస్తా ఏ షాపో అది చూడండి. We finally got the comforters, guys. Oh my god. అయిపోయింది. అప్పటి నుంచి వెతికి 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 ఇప్పుడు దొరికినాయి. వీఆర్ హ్యాపీ. వీఆర్ హ్యాపీ విత్ ద ప్రైస్, వీఆర్ హ్యాపీ విత్ ద క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో యా, ఇప్పుడు పోయి తినాలి మంచిగా. I just reached home. మేము మార్నింగ్ బేసికలీ 10:45కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చిన నేను 5:15కి. మధ్యలో మేము ఇంకా లంచ్ కూడా చేసేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే మాకు. సో నా ఫ్రెండ్కి ఇప్పుడు దావత్ ఉందన్నమాట నైట్. సో దానికి లేట్ అవుతుందని చెప్పేసి తను నన్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాను ఉండే, లేకుంటే తను కూడా వస్తుండే ఇప్పుడు ఫామ్ హౌస్ చూడ్డానికి. బట్ ఇప్పుడు వేరే కార్లో నేను మమ్మీ ఇంకా మేమందరం వెళ్తున్నాం. బికాస్ నాకు కొంచెం వర్క్ ఉంది ఫామ్ హౌస్లో. అది గూగుల్లో పెట్టాలి కదా లొకేషన్ అండ్ ఆల్, టైప్ చేయగానే గూగుల్లో కనిపించడానికి అవన్నీ. సో పెట్టడానికి వెరిఫికేషన్ స్పాట్కి వెళ్ళి మనం గూగుల్కి ఇట్లా వీడియోలో చూపించాలన్నమాట. అది వెరిఫికేషన్ చేసుకొని సెట్ చేసుకుంటుంది మొత్తం లొకేషన్. సో ఆ వర్క్ ఉంది నాకు. అండ్ యా, ఇంకొక వర్క్ ఏంటంటే మీకు కూడా చూపించాలి కదా ఫామ్ హౌస్. ఆబ్వియస్లీ మీకు చూపించకపోతే ఎట్లా, మీకు కూడా చూపించాలి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో యూ ఆల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బి ఆనెస్ట్, సో ఎక్సైటెడ్. ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ క్రియేట్ చేసినుండే నిన్న. సో ఇంకా ఇప్పటివరకు పోస్ట్లు ఏం చేయలేదు. నాకు పీజీ సీట్ వచ్చి ఉంటే నేను సెటిల్ అయిపోయి ఉంటే ఈ పాటికి, ఐ మీన్ మా మెడికోస్కి పీజీ సీట్ వస్తేనే సెటిల్ అయిపోతుంది. మెడికోస్ అని నేను జనరలైజ్ చేసి చెప్పట్లే. నాకు పీజీ సీట్ వచ్చేసి ఉంటే నేను ఇప్పుడు సీట్లో ఉండి నేను హైదరాబాద్లోనే ఉండుంటే సెటిల్ అయిపోతుండే. ఇంకా మొత్తం ఫామ్ హౌస్ వర్క్ అంతా నేనే చూసుకుంటుండే. బట్ ఆబ్వియస్లీ దట్స్ నాట్ ద సీన్ రైట్ నౌ. అండ్ ఇట్స్ ఓకే, లైఫ్ హ్యాపెన్స్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ఇప్పుడు కొన్ని వర్క్స్ అన్న నేను చూసుకుంటున్నా విచ్ నాతో అయ్యేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ మార్కెటింగ్ అవన్నీ కొంచెం. సో యా, వ్లాగ్ కింద కూడా నేను అన్నీ మెన్షన్ చేస్తాను అనమాట. ఫామ్ హౌస్ లొకేషన్, కాంటాక్ట్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్. యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్. And if you want any bookings for your functions, sangeet, haldi or anything, just friends want to go there and have fun, chill avali anukote kuda just let us know. We'll host you guys well. So yeah, I'm excited to show you guys all like my work anta to one and a half year కష్టం అంతా. సో మా డాడీ కష్టం, నాదేం లేదు. నేను ఇంట్లోనే ఉండే, మా డాడీ రోజు వెళ్ళి మంచిగా చూసుకుంటుండే. నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఈ టైంలో నేను ప్రిపరేషన్ ఫేస్లో లేకపోయి ఉంటే, నేను సెటిల్డ్ అయి ఉంటే నేనే వెళ్ళి చూసుకుంటుండే. సో మా డాడీ కూడా అదే అంటుండే, అసలు ఈ పార్టీకి సీట్ వచ్చి ఉంటే అసలు మొత్తం చూసుకుంటుండే, అక్షానే చూసుకుంటుండే అని. బట్ మనతో అయ్యేది మనం చేద్దాం ప్రస్తుతానికి. లేనిది ఆలోచించకుండా. కంప్లీట్లీ డ్రైన్డ్ అవుట్. అందుకే చాలా మెల్ల మాట్లాడుతున్నాను నేను. మా అమ్మ నేను ఇంకా కొండలన్నా వెళ్దాం అనుకుంటున్నాం. వీటిని కూడా తీసుకొని పోదాం అనుకుంటున్నాము. నిన్న కూడా నేను మేమందరం మొత్తం ఫ్యామిలీ వెళ్ళినాం అనమాట. నాని, నేను, మమ్మీ, అమ్మమ్మ అందరం. ఆడ అసలు వీళ్ళ సంతోషం చూడాలి అసలు. పప్పీస్ దే వర్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. వాలిగాడైతే కింద పడ్డాడు కూడా ఆ గ్రాస్లో. సో వీళ్ళని కూడా తీసుకొని పోదాం అనుకుంటున్నాం. బట్ చిన్న కార్లో వెళ్తున్నాం. మాకు అదొక్కటే ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు, వీళ్ళు ఎట్లా పడతారు అని. మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. కొండలన్న వీటిని తిప్పడానికి వెళ్ళిండు. మమ్మీ టీ తాగి వస్తా అంది. సో యా, గెస్ వాట్, మనం ఎక్కడున్నామో గెస్ చేయండి. ఫైనలీ ఐఎమ్ గోనా షో యూ our ఫామ్ హౌస్. సో ఓకే, దాని పేరు, సో ఫామ్ హౌస్ పేరు 11 Trees ఫార్మ్ స్టే అనమాట. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ
నా డిజైన్ నేను డిజైన్ చేసిన అట్లా పామ్ ట్రీస్ రావాలి, ఎస్టాబ్లిష్ 2025 రావాలి అని. అండ్ 11 ట్రీస్ ఒక్కొక్క లెటర్ అంటే ఫాంట్ అండ్ ఆల్ కూడా నేనే డిసైడ్ చేసినుండే అనమాట. దిస్ ఇస్ మై డిజైన్. అండ్ ఇప్పుడు 4 సైడ్స్ కూడా లైట్ రావాలి, లోపల నుంచి లైట్ వస్తుంది, అది ఇంకా పెట్టలేదు. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్. సో లెఫ్ట్ సైడ్కి రాగానే ఇదంతా పార్కింగ్ అనమాట మనకి. ఈరోజు December 6th, సో December 8th వరకు మండే, ఈరోజు సాటర్డే అండ్ మండే వరకు మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది ఎంట్రన్స్కి రైట్ సైడ్లో పార్కింగ్ లాట్. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు స్ట్రైట్గా ఒక స్టేజ్ కనిపిస్తుంది కదా, అది ఏదైనా ఈవెంట్స్ కోసం అని చెప్పేసి మేము స్టేజ్ పెట్టించినాము. మొత్తం ఫామ్ హౌస్కి అయితే ఒక 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. సో బేసికలీ ఇది ఎంట్రీ, పార్కింగ్ లాట్, ఇదొక ఎంట్రన్స్ స్టేజ్ దగ్గరికి, అండ్ ఇదొక ఎంట్రన్స్, అండ్ అక్కడ కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉందన్నమాట రూమ్స్ కోసం అదంతా. సో మనం మెయిన్ మధ్యలో నుంచి ఎంటర్ అవుదాం. సో ఇప్పుడు ఇట్లా మధ్యలో నుంచి మనం వెళ్తే రైట్ సైడ్ మనకు అన్ని రూమ్స్ ఇచ్చేసినాము. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది హల్దీ, శారీ ఫంక్షన్ అట్లా ఏమన్నా చేసుకోవచ్చు. ఇక్కడ హల్దీ కోసం అని పెట్టించినాము. మనం ఏదైనా చిన్న ఫంక్షన్ ఇక్కడ చేసేసుకోవచ్చు. బేసికలీ చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి ఇన్ రియల్ లైఫ్లో చూస్తే వీడియోస్ కంటే. సో ఇక్కడ మనకి 3 రూమ్స్ ఇచ్చినాం మేము. విల్ గో 1 by 1. మేము 3 రూమ్స్ ఇచ్చినాం అనమాట. ఇది ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్ద ఉంటుంది ఈ రూమ్. అండ్ మమ్మీ వాళ్ళందరూ బెడ్షీట్ సెట్ చేస్తున్నారు ఈరోజే. అందరు హాయ్ చెప్పండి నా వ్లాగ్కి. కొండలన్నా మీరు చెప్పరా? సో యా, బెడ్షీట్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు ఇప్పుడే. అండ్ ప్రతి ఒక్క రూమ్కి వి గేవ్ అ బాత్రూమ్. అండ్ ఇది కూడా ఇంకొక రూమ్ అండ్ ద బాత్రూమ్. అండ్ దిస్ ఈజ్ అ కామన్ ఏరియా లాగా ఇచ్చినాం అనమాట ఫర్ ఎనీ పార్టీస్ అండ్ ఆల్. ఇక్కడ అవి సపరేట్గా పెట్టుకోవచ్చు, డ్రింక్స్ అవన్నీ కావాలనుకుంటే ఇక్కడ సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మేము సామాన్లు తెచ్చినాం కాబట్టి సామాన్లు పడిచినాం ఇదంతా. ఇట్లా వెళ్తే ఇక్కడ మనకి స్టేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇఫ్ వి గో స్ట్రేట్లీ ఆ రూమ్స్ నుంచి లెఫ్ట్ సైడ్ మొత్తం ఇదంతా స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అండ్ దాట్ ఏరియా, దిస్ ఈజ్ రెయిన్ డ్యాన్స్. యా గైస్, రెయిన్ డ్యాన్స్ ఇచ్చినాం మేము. సో రెయిన్ డ్యాన్స్, ఇదంతా రెయిన్ డ్యాన్స్ కోసం ఇదంతా. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా నేను. అంకుల్ హాయ్ చెప్పండి నా వ్లాగ్కి. హాయ్ అంకుల్, నా వ్లాగ్కి కూడా హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. అండ్ యా, స్విమ్మింగ్ పూల్ నుంచి రైట్ సైడ్ మనకి కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. విమెన్ అండ్ మెన్ ఆర్ సపరేట్. ఓకే, సో that washroom is men's washroom and this washroom is ladies washroom. So separate washrooms common ga aithe ichchesnam memo. Okay, so I will show you from this view. ikkada naku pool undi, akkada 3 rooms unnai, and we have a haldi kind of a stage there. Pool ki attached we have rain dance and adi entry. Okay, that is entry ki left side emo manaku parking. Now ఈ పూల్ నుంచి డైరెక్ట్ మనం చూస్తే ఇక్కడ ఒక బ్యాంక్వెట్ హాల్ లాగా మేము ఇచ్చినాం అనమాట. అండ్ దానికి రైట్ సైడ్ 2 రూమ్స్ ఇచ్చినాం ఇంకా సపరేట్గా. ఆ రూమ్స్ చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇది ఒక రూమ్ విత్ వాష్రూమ్ అటాచ్డ్ ఆబ్వియస్లీ. సో దిస్ ఇస్ 1 రూమ్. ఇక్కడ మేము బెడ్ అవన్నీ సెట్ చేయాలి. ఇంకా 2 డేస్లో అన్నీ సెట్ అయిపోతాయి అనమాట. దీని పక్కనే ఇంకొక రూమ్ కూడా, సేమ్ రూమ్ విత్ బాత్రూమ్ అటాచ్డ్. రూమ్కి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లోనే ఈ బోర్డ్ ఉంటుంది. సో నాలాగా ఎవరికన్నా లైట్ లేకుండా భయం అంటే జస్ట్ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టంగానే మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటాయి అనమాట. సో బేసికలీ ఈ ఏరియా కొంచెం చీకటి ఎందుకు ఉందంటే ఇంకా కొన్ని లైట్స్ రావాలన్నమాట. అందుకే 2 డేస్లో రెడీ అయిపోతుంది అని చెప్తున్నా. ఈరోజు December 6th కదా, December 8th వరకు రెడీ అయిపోతుంది. సో ఇది బ్యాంక్వెట్ హాల్. ఇప్పుడు బ్యాంక్వెట్ హాల్కి ఆ 2 రూమ్స్ మీకు చూపించేసిన నేను. దిస్ ఈజ్ లైక్ అ బ్యాంక్వెట్ హాల్. ఏమైనా ఫంక్షన్స్ ఆర్ వర్షం వచ్చినప్పుడు
సో దట్ ఈస్ ఎంట్రన్స్ అండ్ ఇది బ్యాంక్వెట్ హాల్. కొంచెం రీసౌండ్ వస్తే ప్లీజ్ ఏమనుకోకండి. సో ఈ బ్యాంక్వెట్ హాల్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదైనా స్మాల్ ఫంక్షన్ ఉన్నప్పుడు లోపల మనం ఫుడ్ అవన్నీ పెట్టుకోవాలనుకుంటే వీ కెన్ పుట్ ఇట్ హియర్. ఆర్ వర్షాకాలంలో ఫంక్షన్స్ ఇప్పుడు వస్తాయి కదా, అందరూ ఓపెన్ టెన్స్ తోటే ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో లంచ్ డిన్నర్ అట్లాంటివి ఏమైనా ఉంటే దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ దానికోసం అనమాట. సో యూ గైస్ కెన్ యూజ్ దిస్ స్పేస్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు పర్సనలీ అరేంజ్ ఫ్యూ గేమ్స్ అనమాట, బికాస్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వీ కెన్ ఎంజాయ్ హియర్ అని. అండ్ ఎక్కువ మంది వచ్చినప్పుడు రూమ్ సరిపోకపోతే కూడా మేము ఇక్కడ బెడ్స్ అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ కూడా పడుకోవచ్చు. సో దానికి వీ అరేంజ్డ్ దిస్ బిగ్ హాల్. మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ హాల్ ఇస్ ఫర్ స్మాల్ ఫంక్షన్స్ ఆర్ బిగ్ ఫంక్షన్స్ ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి స్టే కోసం కూడా యూ కెన్ యూజ్ దిస్ స్పేస్ అన్నట్టు. అండ్ వర్షం వచ్చినప్పుడు కూడా వీ కెన్ యూజ్ దిస్ స్పేస్ అన్నట్టు. అండ్ బ్యాంక్వెట్ హాల్ అని చెప్పినాగా దానికి ఎదురుగానే వీ హ్యావ్ అ స్టేజ్ హియర్. దీనికి ఎంట్రన్స్ మేము ఇంకొక ఎంట్రన్స్ అక్కడ ఇచ్చినాము. అది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం వచ్చినాం కదా లోపలికి, అండ్ దానికి ఎదురుగానే ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయా, this is how we have to enter into this lawn. ఓకే, సో ఇక్కడ నుంచి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బ్యాంక్వెట్ హాల్, అక్కడ 2 rooms, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్ ఏరియా, హల్దీ ఏరియా, అండ్ అక్కడ 3 rooms సెట్. ముంగట ఇక్కడ అది కనిపిస్తుందా, దట్ ఈస్ అ కామన్ వాష్రూమ్ ఏరియా. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కంప్లీట్గా. అండ్ అది ఎంట్రన్స్, ఇక్కడ పార్కింగ్ లాట్. ఓకే, సో ఈ లాన్ లిటరలీ చాలా మందికి వస్తుంది. ఇది లిటరలీ 500 to 1000 పీపుల్ ఈజీగా పడతారు ఇక్కడ 2 minutes. అండ్ దట్ ఈస్ లైక్ అ స్టేజ్. యూ కెన్ డూ ఎనీథింగ్ అక్కడ, సంగీత్ ఆర్ అట్లాంటి ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ మనం సంగీత్ రిసెప్షన్ ఏదన్నా చేసుకోవచ్చు. అంత మంచి స్పేస్ ఇచ్చినాం మేము. అండ్ దానికి ఎదురుగానే బిగ్ లాన్ కావాలని ఇచ్చినాం అనమాట. ఫంక్షన్స్కి అండ్ ఫ్యామిలీస్కి చాలా ఫ్రెండ్లీ మనది ఫామ్ స్టే, ఆల్సో పెట్ ఫ్రెండ్లీ కూడా మనది. బికాజ్ వీ పర్సనలీ హ్యావ్ 4 pets కాబట్టి. అండ్ ఆ స్టేజ్ కానుకొనే వీ హ్యావ్ అ కిచెన్ హియర్. ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళు ఉంటున్నారనమాట, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉంటున్నారు. దిస్ ఈజ్ అ కిచెన్. ఇది 1 dayలో 2 daysలో దే విల్ క్లియర్ దిస్ అప్. సో దిస్ ఈజ్ అ కిచెన్. మేము కిచెన్ కూడా ఇచ్చినాము. ఎవరికన్నా మై మదర్, మై గ్రాండ్ మదర్ వాళ్ళకి బయట ఫుడ్ ఇష్టం ఉండదు. దే ఆల్వేస్ ఎక్కడ పోయినా వాళ్ళు అక్కడ కుక్ చేసుకొని తింటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం వీ గేవ్ ఎ కిచెన్. అండ్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఎ ఫ్రిడ్జ్ యాజ్ వెల్. సో యా, దిస్ ఈజ్ our dream project. 11 trees farm stay is our dream project, you guys. This is our dream project and we are entering into a new business, and I hope మీ అందరి హెల్ప్ వల్ల we are going to be successful in this business as well. So yeah, this is our farm stay and I hope we all are going to make it successful. Yeah. నా ఇప్పుడు నేను గూగుల్ది వర్క్ ఉంది, నాకు అది నేను చేసుకోవాలి, గూగుల్ మ్యాప్స్కి పెట్టాలన్నమాట. సో యా.